అమర్ది, బిగ్ బాస్, అర్జున్, బాస్, మీరిద్దరు మీ ఓట అప్పీల్ చేసేందుకు మిగతా వారి కంటే చేరువలో ఉన్నారు. కానీ మీ ఇద్దరిలోంచి కేవలం ఒక్కరికి మాత్రమే ఓట అప్పీల్ చేసుకునే వీలుంది. ఆ ఒక్కరు ఎవరనే విషయం మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మీరిద్దరూ ఏర్పరిచిన విండోస్ వెనుక నుంచోండి. మిగతా ఇంటి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కంటెండర్స్ ఇద్దరిలోంచి ఎవరికి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారో మరియు ఎవరికి తమ మద్దతు ఇవ్వకూడదనుకుంటున్నారో అందుకు గల కారణాలు చెప్పి ఎవరికి మద్దతు ఇవ్వకూడదనుకుంటున్నారో వారికి థమ్స్ డౌన్ ఇచ్చి వారి విండోకున్న వెల్క్రోపై అతికించాల్సి ఉంటుంది. ఇంటి సభ్యుల అభిప్రాయం ప్రకారం ఎవరికైతే ఎక్కువ థమ్స్ డౌన్లు వస్తాయో వారు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం కోల్పోతారు. ఇద్దరు కంటెండర్స్ తమకే ఎందుకు ఓట్ అప్పీల్ చేసే అవకాశం లభించాలో తెలుపుతూ తమను తాము గట్టిగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రశాంత్, అయ్యో నేను అనుకున్నాను అన్నీ అని. నేను ఇద్దరికి సపోర్ట్ చేయలేను, కానీ ఒక్కరికే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇద్దరికి చేయడానికి వీలు లేదు, ఒక్కరికే ఉంది కాబట్టి. అంటే ఒక్కరికే సపోర్ట్ చేయాలి. ఇద్దరికి చేయడానికి ఉంటే నేను ఇద్దరికి చేద్దును, కానీ ఒక్కరికే చేయాలి కాబట్టి. అబ్బా పోయిపోయి నేనే ఫస్ట్ బిగ్ బాస్. అయ్యో పోతున్నా. అరే అయ్యో నాకు ఇట్లా అవసరం ఓట్ అప్పీల్. అమ్మా అన్నా నాకు ఓడిరన్నా. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు చేయట్లేదు చెప్పు. సపోర్ట్ చేస్తున్నట ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో వాళ్ళకి చెప్పు, ఎవరికి చేయట్లేదు వాళ్ళకి థమ్స్ డౌన్ ఇక్కడి నుంచి చెప్పాలి. నో ప్రాబ్లం. ఇది అందరికి అవసరమే, ఈడున్నోళ్ళకి, మీకు మాకు ఈడున్నోళ్ళకి అందరికి అవసరమే. నాకు అనిపించింది ఏంటంటే ఇద్దరు గెలిచిరు, మేము గెలవక ఈడున్నాం, కానీ ఒక్కరికే వేయాలి, ఒక్కరికే సపోర్ట్ చేయాలి కాబట్టి నేను ఒక్కరికి సపోర్ట్ ఇస్తున్నా.
అన్న నేను అర్జున్ అన్నకు సపోర్ట్ చేస్తాను. ఒక్క నిమిషం పెట్టే ముందు నేను మాట్లాడాలి. చెప్పన్న. అక్కడికి వెళ్ళి లైన్ దగ్గరికి వెళ్ళి. సరే, నేను ఎందుకు ఓట్ అపీల్ చేసుకోకూడదని భావిస్తున్నావు? అవునా అంటే నేను ఇద్దరికి చేయలేనన్న, ఒక్కరికి రీజన్ కావాలి కదా. నువ్వు అందరికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నాకు ఎందుకు చేయలేదు, రీజన్ కావాలి కదరా. రీజన్ తెలియాలి కదా. రీజన్ లేకుండా ఇప్పుడు ఇక్కడ చేయాలంటే మీ ఇద్దరు ఇట్లా ఒక్కరికి అట్లా లేదు. ఇప్పుడు నిన్న యావర్ కూడా మేము రీజన్లు ఇచ్చాము, ఎందుకు చేయలేదు ఒక రీజన్ చెప్పాం. రీజన్ కావాలి కదా. ఇప్పుడు ఆయన ఎలా ఆడి ముందుకు వచ్చాడో నేను కూడా అలానే ఆడి ముందుకు వచ్చాను కదా. నాకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది వ్యాలిడ్ రీజన్ చెప్పు నాకు. ఎందుకు నాకు ఇవ్వట్లేదు ఒకసారి అంటే ఏం లేదన్న, ముసుగుల గుద్దులాట ఏం లేదు. ఒకసారి నీకు సపోర్ట్ చేస్తా అంటే నువ్వు ఏమన్నావు, నువ్వు నాకు చేయలేదని మొన్ననే రేట్ చేసినావు. అదే ముసుగుల గుద్దులాట నాకు అవసరమే లేదు. నువ్వే ఇప్పటిదాకా గేమ్లు అవన్నీ ఎందుకు అడ్డం పెట్టావు మళ్ళీ? అవును నాకు అనిపించింది అదే అదే అది అదా అది ఇదా రెండున్నాయి. సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి నేను మళ్ళీ సపోర్ట్ చేయలేదని చెప్పి నేను ఖండించాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వట్లేదు. నాకు రెండున్నాయి, అది ఉంది ఇది ఒకటి. ఫస్ట్ ఇదే చెప్పొచ్చు కదా. రెండున్నాయి అన్న, నాకు రెండున్నాయి. ఒకటి సరే, రెండోది ఏంటి ఇదే చెప్పు ఒకసారి. ఒకటి రీజన్ ఏంటంటే నేను చెప్తున్నా చెప్పుతున్నా అన్న, అదే ఫంటాస్క్ అన్న. అది దానికి కంటెండర్ కి సంబంధం లేదు. అవునన్నా, ఇప్పుడు మరి ఒకటే ఇయ్యాలి, ఎవరికి ఇయ్యాలి? నేను అన్నకేస్తున్నా. నాకు ఏం పర్లేదు, అదే అన్న చేస్తావనే ఈ తెలివితేటలు నాకు తెలుసు, కానీ నాకు రీజన్ చెప్పు. తెలివితేటలు అంటే అది నీ అభిప్రాయం అన్న. ఒకసారి నీకు సపోర్ట్ చేస్తే మొన్న ఇట్లా అన్నావు. ఏమన్నావు నువ్వే చెప్పు. నేను అడిగే పొజిషన్ లో ఉన్నాను, నువ్వు చెప్పే పొజిషన్ లో ఉన్నా. చెప్పు. అవును, మొన్న నీకు సపోర్ట్ చేయనీకి ముంగటికి వచ్చిన. మొన్న నన్ను తీసేసేటప్పుడు ఒక మాట అన్నావు. ఏమన్నావు? నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అయితే నువ్వు రావాలి. అది అవును, నేను రాలేదని చెప్పినా నీకు చెప్పినా, నేను చేసినా, ఆడికి వచ్చినా. అవును, అయిపోయింది. అవును, వచ్చినావు, అయిపోయింది. తర్వాత రావాలి కదా. ఏంది? సంపూర్ణం చేయాలి కదా ఏదన్నా కానీ. అర్థం చేయకూడదు. అంటే నీకు నేను సపోర్ట్ చేయలే అని ఆ రోజే నాకు స్పష్టంగా నువ్వు చెప్పినావు. ఇప్పుడు ఈ రోజు చేసినాక ఇట్లా నువ్వు నాకేం చేసినావు అని నువ్వే సరే, నేను చేయలేదు కాబట్టి నువ్వు నాకు చేయట్లేదు. నిన్ను ప్రశాంత్ నువ్వు నాకు సపోర్ట్ చేసినా సరే నేను చేయలేదు అన్నాను కాబట్టి నాకు ఇప్పుడు చేయట్లేదు. అంతే రీజన్ అన్న, అది తప్ప నాకేం లేదు. మధ్యలో వచ్చి చేయగడిగేసుకోవడం కాదు, పూర్తిగా అన్నం తిని చేయగడిగేసుకో. మీరు ఇట్లా చూసి చెప్పదు అవన్నీ అంటున్నావు కదా. అవన్నీ నువ్వు మాట్లాడకూడదు. నేను జనాలు చెప్పాలి, నేను నీకు మాట్లాడుతున్నాను. నీకే చెప్తున్నా. ఇక్కడ ఇంకొకటి జనాలు ఎవరైనా మాట్లాడితే నేను ఒప్పుకున్నాను. కెప్టెన్ గా చెప్తున్నాను. నించో. కెప్టెన్ అయితే నా అభిప్రాయం నీకు చెప్తున్నా. ఆ రోజుకి ఇట్లా నీకే చెప్తున్నా. నిలబడి చెప్తా అన్న. చెప్పు అన్న. మధ్యలో పోయి చెయ్యిలు కడుకున్నాడు అది ఇది నాకు తెలియదు. నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి చెయ్యలేదన్ను. నేను చెప్పేది మాట్లాడని అన్న, నువ్వు కెప్టెన్ కదా. నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిన, నేను అసలు నీకు నేను చేసిన కాబట్టి నువ్వు నేను చెయ్యలేదు అన్ను. ఇప్పుడు ఇట్లా నేను మళ్ళీ చేస్తే నేను చెయ్యలేని కిందికి వస్తాయి కాబట్టి నేను అర్జున్ అన్నకు సపోర్ట్ చేస్తున్నా. నాకు అర్జున్ అన్న కొంచెం ఇప్పుడు తిన్న దాంట్లో ఇట్లా నేను చూసిన దాంట్లో ఇట్లా నాకు నచ్చింది, నేను అందుకే సపోర్ట్ చేస్తున్నా. అంతే అన్న, ఇక అంతకు మించి ఇంకేం లేదు. నీ మీద కోపం అది ఇది ఏం లేదు, ఎందుకంటే నీకు చేయలేదు అన్ను. అది అందుకే. అంతే ప్రశాంత్ అన్న, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ.